ఈ మెలకువతనం ఎప్పుడు నీలో ఉండాలి. నీ ఇంట్లో కూడా అంతే. ఏ మాత్రం కుళ్ళు చోకులు చేసుకున్నా, భార్య భర్తలు కూర్చొని ఆ సేవకుల గురించి ఈ సేవకుల గురించి సంఘస్థల గురించి లేకపోతే ఇంకా విశ్వాసాల గురించి వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, కుటుంబంలో ఉన్న పిల్లలు భార్య భర్త అందరూ మాట్లాడుకున్నా, పరిశుద్ధాత్మ విడిచిపెడతాడు ఆ ఇల్లుని. ఇక దయ్యాల కొంపగా మారిపోతుంది ఆ ఇల్లు. గొడవలు అవుతా ఉంటాయి. కూతురు ఎవరినో తీసుకొని లేచిపోతుంది. కొడుకు వ్యసనాలకు బానిసైపోతాడు. భార్య కయ్యాడిదిగా తయారైతుంది. ఇల్లంటే ఒక నరకంగా తయారైపోతుంది. దానికి కారణం ఏంటంటే మీ ప్రవర్తన. దేవుని ఆత్మ మీ ఇల్లును వదిలిపెట్టేటట్లుగా మీరు ప్రవర్తించిన ప్రవర్తన, దేవుని సన్నిధి, దేవుని దూత విడిచిపెట్టేటట్లుగా మీరు మాట్లాడిన మాటలు. సరదాగా కూడా జోకులు చేయకండి. సరదాగా కూడా ఎవరి గురించి హేళనగా మాట్లాడకండి, వ్యంగ్యంగా మాట్లాడకండి, సెటార్లు వేయకండి. సరదాగా కూడా నాలుక కోసిపడేస్తాడు. బింకములాడు నాలుక యెహోవా కోసివేసిన ఉంది బైబిల్లో. జాగ్రత్త.